తల్లి మీకు తెలుసు సుమలత, ఆడపిల్లకి సంబంధించిన విషయం అంటే ఖచ్చితంగా అంటే ఫస్ట్ ఆడపిల్లకి సంబంధించిన విషయం అయితే తీసేసుకుంటారా మ్యామ్? అలా కాదు, ఇంత పెద్ద అది కూడా ఇది పోక్సో, నేను ఇందాక చెప్తున్నాను కదా, పోక్సో ఈజ్ అ వెరీ పవర్ఫుల్ యాక్ట్. కాబట్టి ఆ డ్యూ డిలిజెన్స్ జరగాలి, డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ జరిగి ఖచ్చితంగా ఒక నిర్ధారణకి రావాల్సిన టైం పడుతుంది. కానీ ఈ మధ్యలో ఏంటంటే ఫ్యామిలీకి, మీ కుటుంబానికి ఒక పెద్ద ట్రయల్ ఇది. అది ఫస్ట్ ముఖ్యంగా మీకు అసలు సంబంధమే లేదు ఈ విషయాలన్నిటితో. మీకు ఒకటే ఏంటంటే, మీరు ప్రస్తుతం జానీ మాస్టర్ గారి భార్య అండ్ ఈ విషయాలన్నీ చూస్తూ ఇక్కడ మీ భర్తని జైల్లో వెళ్ళి చూడాల్సి వచ్చింది. సో ఇట్ ఈస్ యువర్ ట్రామా ఖచ్చితంగా. ఎప్పుడైతే ఒక ఫేక్ కేసు పెట్టి జడ్జిమెంట్ ఇది రాంగ్ అని ప్రూవ్ అయిన రోజు ఎవరైతే ఫేక్ కేసెస్ పెడతారో వాళ్ళకి శిక్షలు పడాలి. ఇంకొకసారి ఫేక్ కంప్లైంట్ పెట్టాలి అనే ఆలోచన రాకూడదు, అలాంటి సెక్షన్స్ రావాలి. ఇవి బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయని కూడా మనం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఫేక్ కేసు అనడం కంటే కూడా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది జరిగిన ఇంట్రొడక్షన్. నేను ఇప్పుడు అదే చెప్పాను మ్యామ్. ఫోక్సో అనేది నువ్వు మొన్న రమణగౌడ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏసీపీ రమణగౌడ్ గారు. ఏమని చెప్పారంటే, కోర్టు నిర్ణయిస్తుంది చేశారా లేదా అనేది, కోర్టు నిర్ణయిస్తుంది. అవును, నేను చూసేది ఏంటంటే కంప్లైంట్లో ఆ కంప్లైంట్ బేసిస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. అదే చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు చూసేది కంప్లైంట్, ఫోక్సోలో చూసేది కంప్లైంట్ మాత్రమే. సో ఆ కంప్లైంట్లో ఏముందో అదే ఫాలో అవుతారు వాళ్ళు. అది అవునా కాదనేది కోర్టు వీళ్ళు డిసైడ్ అంటున్నారు. కరెక్టే. సో నేను అప్పుడు అబద్ధం అని తెలియదు అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఏం శిక్షలు పడాలి అంటున్నా. సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరగలేదు అని ప్రూవ్ అయింది, అలా చూసుకుంటే అప్పుడు ఆ అమ్మాయికి ఏం శిక్ష వేస్తారు? అంటే జరగలేదు అని ప్రూవ్ అవ్వడం కంటే కూడా జరిగిందా లేదా మాత్రమే ప్రూవ్ చేయగలుగుతారు. జరగలేదు అని ఎలా ప్రూవ్ చేస్తారు? చేయలేరు. లేడు అని ప్రూవ్ జరిగిందా లేదా అనేదే కదా మ్యామ్, జరగలేదు అనేది ప్రూవ్ అయింది అనుకోండి. దేర్ ఇస్ నాట్ ఇనఫ్ ఎవిడెన్స్ టు ఎస్టాబ్లిష్. ఏ కేసు అయినా అంతే కదా. ఇప్పుడు సుమలత, మీకు జరిగింది కాబట్టి, మీ కుటుంబానికి జరిగింది, మీరు బాధపడుతున్నారు. ఎవరో డ్రగ్స్ అలిగేషన్స్లో తీసుకెళ్తారు, అసలు అందరూ మాట్లాడుకుంటారు వాళ్ళని అనేక రకాల. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా పేరు మెన్షన్ చేశారు కదా, స్పెసిఫిక్గా మీ మీద కంప్లైంట్ పెట్టారు కదా, మీరు అది చేయలేదు అని తేలింది. అప్పుడు నేను మీ మీద కంప్లైంట్ పెట్టాను, సో అప్పుడు నేను మిమ్మల్ని టోటల్ డ్యామేజ్ చేశాను. సో నాకేంటి అప్పుడు? అది ఇట్ విల్ బి డెటరెంట్. అంటే ముందు ఇలాంటి జెన్యూన్ కేసెస్ జరిగినప్పుడు కూడా ఆడపిల్లలు బయటికి రావడానికి భయపడతారు కాబట్టి. అయితే మీరు అందరూ, నాకు అర్థమైంది మీ పాయింట్, బాధ్యతాయుతంగా కేసులు పెట్టాలి, అట్లా కంప్లైంట్స్ పెట్టే వాళ్ళకి కూడా శిక్షలు పడాలి అంటున్నా. మగవాళ్ళని కొంతమందిని టార్గెట్ చేసి ఫేమ్ ఉండి ఒక పొజిషన్కి వెళ్తున్న గ్రాఫ్లో కావాలని వాంటెడ్లీ తగ్గించాలి అని చెప్పి ఇలా ఫేక్ కంప్లైంట్స్ పెట్టే వాళ్ళని, అది కాదు అని ప్రూవ్ అయిన రోజు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అది ఐ థింక్ సివిల్ కేసెస్ ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకనంటే మ్యామ్, నెక్స్ట్ టైం ఇంకొకసారి కంప్లైంట్ పెట్టాలి అంటే కూడా భయపడేలాగా చట్టాలు రావాలి అంటున్నా. ఖచ్చితంగా, అంటే బాధ్యతాయుతంగా కంప్లైంట్ చేయాలి. ఈ చట్టాల్లో కూడా ఆ వెసులుబాటు ఆటోమేటిక్గా, అంటే ఒక కేసు నమోదు చేసే ముందు కూడా ఒక ఫండమెంటల్, అదే అడిగాను ఇందాక నేను మిమ్మల్ని, ఒక బేసిక్, ఇంతమంది సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా ఆరితేరిన లాయర్లు మొదలుకొని సమాజంలో గౌరవనీయులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్న దీనిలో ప్రైమా ఫేసి దీన్ని ఒకటి యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ఏ ఎవిడెన్సో లేకపోతే ఏ విషయాలను పరిగణన తీసుకోవాలో మనకి రేపు అన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. ప్రస్తుతం మ్యాటర్ ఇస్ ద కోర్ట్. బట్ యాజ్ అ వైఫ్ తప్పకుండా మీరు ఎంత పడుంటారో అర్థమవుతుంది తల్లి, అర్థమవుతుంది. ఏదైనా సరే జరిగితేనే జరిగిందని ప్రూవ్ చేయగలం, అంతే కదా. జరగని నువ్వు ఎంత గింజుకున్నా అది ప్రూవ్ అవ్వదు, ఎందుకంటే జరగలేదు కాబట్టి. అవనంత వరకు మీరు బోన్లో ఉన్నట్టే ఇంచుమించు. అదే కదా మ్యామ్. ఇప్పుడు మన చట్టం ఏంటి, ఒకరు కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఇప్పుడు ఏమంటారు అక్యూజ్డ్, అక్కడ అక్యూజ్డ్ మాత్రమే, తను దోషి కాదు, నిందితుడు మాత్రమే. అంటే నీ మీద ఇలా ఆరోపణ వచ్చింది, అది వాంటెడ్లీ చేసుండొచ్చు, గ్రడ్జ్తో చేసుండొచ్చు, దేనికైనా చేసుండొచ్చు. ఏమన్నారు జానీ మాస్టర్ ఇదంతా జరిగిన క్రమంలో ఏం చెప్పారు? చాలా డిస్టర్బ్ అయ్యారు మ్యామ్, చాలా అంటే చాలా. ఎందుకనంటే ఇంత కెరియర్ని నేను బిల్డ్ చేసుకున్నాను, ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఇలా చేయాల్సి వచ్చింది అనేది చాలా సఫర్ అయ్యారు. అంటే మనం ఎప్పుడు ఒకరి చెడు కోరుకోము కదా, ఎప్పుడు ఒకరు మంచి కదా కోరుకుంటాము. ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ఇప్పటికీ ఆ మాస్టర్ అదే క్వశ్చన్ మార్క్, ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను అంతా ఏం చేశాను వాళ్ళకి? ఇదే మాస్టర్ది.
ఎప్పుడు కూడా పాపం ఒకరి చెడు ఎప్పుడు కోరుకోరు మ్యామ్, ఎప్పుడు కోరుకోరు. ఈవెన్ యానీ మాస్టర్ అదే ఫీల్ అయ్యారు. మాస్టర్ ఏడ్చారు ఆమె ఫోన్ చేసి, ఏంటి ఇలా జరిగింది సుమా, ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని. ఆమె పాపం వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ మరి ఏమో అని లాస్ట్కి ఉండబట్టలేక వచ్చి తను ప్రెస్ మీట్ పెట్టారు. అంటే అర్థం చేసుకోండి, మీరే అంటున్నారు కదా లేడీ మ్యాటర్ అనేటప్పటికే అందరూ సైలెంట్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం ఇంకా వచ్చేస్తాయి కొన్ని కొన్ని సంఘాలు అవన్నీ వచ్చేస్తాయి, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మీరు సపోర్ట్ చేయరా అది ఇది అని అంటారు. కానీ మరి అంత ఉన్నమాట చెప్పాలంటే సుమలత, ఇది ప్రైమా ఫేసి అందరూ చూసి మాట్లాడుకున్న విషయం అయినా చాలామంది మీరు అడిగిన ప్రశ్నలు అడిగారు అప్పటి నుంచి ఎందుకు రాలేదని. అఫ్ కోర్స్ అది హేమా కమిటీ రిపోర్ట్ ఇప్పుడే ఎందుకు వచ్చిందని. ప్రైమా ఫేసి అంటే ఏంటి మేము ఇప్పుడు అంటే ప్రైమా ఫేసి అంటే జరిగిన వాటిని బట్టి జరిగిన సంఘటనలని బట్టి ఒక అంచనాకి రావడం. బెయిల్ ఎందుకు ఇచ్చారు మేము జానీ మాస్టర్కి, ఏ బేసిస్ మీద ఇచ్చారో మీరు చూసారా? అంటే నేను రిపోర్ట్ చూసారా? అది కరెక్టే. అంటే మీరు చెప్పండి, అంటే బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కొన్ని ఉంటాయి. అంటే ఈ వ్యక్తి వల్ల తారుమారు చేసే పరిస్థితులు ఉంటాయి, వాట్ ఎవర్. అది రిమాండ్, అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కోసం అది జనరల్గా పెడతారు. చాలా మంది ఆడియన్స్కి కొంతమంది అంటే అందరూ చదువుకొని ఉండరు, కొన్ని ఫైనాన్షియల్ చదువుకోలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే జైలుకి వెళ్ళగానే ఇతను తప్పు చేశాడు అని కొంతమంది డిసైడ్ అయిపోతారు. తప్పు చేయకుండా జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ జైలుకి వెళ్ళారని అంటే ఇతను తప్పు చేశాడు కాబట్టే కదా అరెస్ట్ చేశారు, కాబట్టే కదా ఎఫ్ఐఆర్ అయ్యింది, కాబట్టే కదా జైలు తీసుకెళ్లారు, ఇలాంటివి ఉన్నాయి. అలా కాదు, లా గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. ఒక కంప్లైంట్ అనేది ఇచ్చినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ని తను ఏమన్నా తారుమారు చేస్తారేమో అనే డౌట్ ఉన్నప్పుడు మాత్రమే తనని రిమాండ్ చేసి పెడతారు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కాబట్టి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అనే డౌట్తో అతన్ని రిమాండ్లో పెట్టారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి జానీ మాస్టర్ కేసు ఒప్పేసుకున్నారు అన్నారు. ఒప్పేసుకున్న స్టేట్మెంట్ అసలు మాస్టర్ నోటి నుంచి ఎవరైనా విన్నారా? అది కూడా పుకారే, అది కూడా రూమరే. ఎక్కడ మాస్టర్ చేస్తే కదా ఒప్పుకునేది. సో ఎక్కడ చేయలేదు, తను అసలు ఒప్పుకోలేదు, అయినా కూడా ఒప్పుకున్నారని రూమర్ పుట్టించారు. అదొకటి. ఇవన్నీ కూడా పక్కన పెడితే మేము ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళేసి వచ్చిన వ్యక్తి అంటే తను తప్పు చేశాడు కాబట్టి జైల్లోకి వెళ్ళారు, తను తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళారు, ఇదే చూస్తారు తప్ప అసలు లా గురించి నిజంగా మనం కొంచెం తెలుసుకోవాలి. ఐ థింక్ ఇవన్నీ జరుగుతున్న కొద్దీ తెలిసి వస్తుంది సుమా. బెయిల్ ఇచ్చిన దానిలో కూడా క్లియర్ కట్గా ఉంది, అది నార్మల్ బెయిల్ ఇచ్చారు, కండిషనల్ బెయిల్ కాదు, నార్మల్ బెయిల్ ఇచ్చారు. ఏమని ఉంది అందులో క్లియర్గా ఉంది, ఒకవేళ ఇది ఉన్నా సరే ఇద్దరి అంగీకారంతోనే ఉంటుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత తను కంప్లైంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తనలో ఉన్న బేసిస్ ఇదే. తను చెప్పుకునే అంత ఏజ్ తనకు ఉంది, తను ఏదైనా హరాస్మెంట్ జరుగుంటే తను ఫైండ్ అవుట్ చేసి చెప్పే స్టేజ్లో తను ఉన్నింది కాబట్టి. ఇంకోటి, కంప్లైంట్ లాడ్జ్ చేయడం లేట్ అయ్యింది, అసలు ఫోక్సో దీనికి వర్తించదు అనే విధంగా ఆ బెయిల్లో ఉంది. ఏది మన బెయిల్ స్టేట్మెంట్లో అలా ఉంది. ఎందుకనంటే ఎప్పుడో 16 years జరిగింది, 16 years అప్పుడు జరిగింది అన్ను, 17, 18, 19, 20, 21 ఇన్ని ఇయర్స్ నువ్వు ట్రావెల్ చేసావు అంటే ఒకవేళ నిజంగా జరిగి ఉంటే అన్ని ఇయర్స్ నువ్వు నీకు ఇష్టంగానే ఉన్నావు, నీకు ఇష్టంగా నువ్వు ఉండి ఈరోజు నీకు ఎక్స్పెక్ట్ చేసింది రాకపోతే నువ్వు వచ్చి కంప్లైంట్ పెట్టావు. మొన్న సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కదా మేము జడ్జిమెంట్. ఒకవేళ నిజంగా రిలేషన్లో ఉండి, ఇప్పుడు నేను మాస్టర్ అయినా సరే రిలేషన్లో ఉండి ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి నేను ఇప్పుడు నన్ను టార్చర్ చేస్తున్నారు, నాకు న్యాయం కావాలి, నాకు విడాకులు కావాలి, నాకు కంపెన్సేషన్ కావాలి అని నేను కేసు పెడితే కొట్టేస్తుంది కదా ఖచ్చితంగా. ఇంకక్కడ ఎక్కడుంది మేము అంటున్నా నేను, నువ్వు పెట్టిన కంప్లైంటే క్లియర్ కట్గా నేను ఇన్ని రోజులు వర్క్ చేశాను, తను ఫిలిం ఛాంబర్లో ఇచ్చిన కంప్లైంట్ అయినా కానివ్వండి, దీనిలో అయినా కానివ్వండి, నేను నా అవసరాల కోసం నోరు మూసుకొని పని చేయాల్సి వచ్చిందని తను క్లియర్గా చెప్తుంది. అంటే నీ అవసరాల కోసం నువ్వు ఉన్నావనే కదా కంప్లైంట్ పెట్టావు. నీ అవసరాలు తీరిన తర్వాత నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కేసు రైట్ ఎక్కడుంది నీకు అంటున్నా. పోనీ నాకు ఇంకొక క్వశ్చన్, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. హరాస్మెంట్ జరిగింది అన్నాం, సరే ఓకే, 2023 Febలో వెళ్ళిపోయావు, మరి ఈ 1 year గ్యాప్ ఉంది. హరాస్మెంట్ అని ఈ 1 year గ్యాప్లో నీకు జరగలేదు, అప్పటిది నువ్వు ఇప్పుడు ఎందుకు పెట్టావు? అంటే అది అంటే దానికి అది బలమైన పాయింట్ కంటే కూడా మీరు అన్నారు కదా అవసరం కొద్దీ ఉండడం, ఆ తర్వాత అవసరం తీరాక లేకపోతే అవసరం 1 year గ్యాప్ వచ్చింది, నువ్వు కంప్లైంట్ 1 year గ్యాప్ తర్వాత పెట్టావు అంటున్నా. దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఎందుకంటే అంటే గ్రడ్జ్ కావచ్చు, పాయింట్లు, అంటే ఇది అంటే లాజికల్గా చూస్తే ఇట్ కెన్ బి ఎనీథింగ్.
ఏముండొచ్చు అంటున్నా. ఇట్ కెన్ బి ఎనీథింగ్. అంటే ఆ టైంకి మనసు గట్టిపడి ఉండొచ్చు. అంటే 1 year తర్వాత నువ్వు రిలీజ్ అయ్యి నాకు హెరాస్మెంట్ జరిగింది, నా లైఫ్ పోయింది అని చెప్పి నువ్వు వచ్చి కంప్లైంట్ పెట్టావా? మరి అప్పటి వరకు నువ్వు నీ సంతోషం నువ్వు చూసుకున్నావుగా. ఏం సంతోషం చూసుకుంది? నీ వర్క్ నువ్వు చేసుకున్నావుగా. సో ఏం జరిగితే కంప్లైంట్ పెట్టిందంటారు? ఎవరో పెట్టించారంటారు. అదే కదా మేము నేను చెప్పేది అప్పటి నుంచి. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఎన్నో ఇయర్స్ కలిసి వర్క్ చేసావు. వీడియోస్ యూట్యూబ్లో కొడితే ఎన్ని వస్తాయి. ఇద్దరు కలిసి వర్క్ చేసిన వీడియోసే చాలా ఉన్నాయి. అదొక్కటే పాయింట్ నేను అడిగింది. ఫస్ట్ నుంచి అడుగుతున్నది అదే. నేను తను దొరికినా అదే అడుగుతా. అన్ని వీడియోస్ లో మీరిద్దరు చాలా సఖ్యతతో, ఇన్ఫాక్ట్ ఏమనుకోకండి, చూస్తే ఇద్దరు ఇష్టపడుతున్నట్టుగా అనిపించే వీడియోసే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే దెర్ ఇస్ అ స్ట్రాంగ్ బాండ్. ఇద్దరు ఒక మెంటరు, తర్వాత ఇద్దరికి కామన్ షేర్డ్ ఇంట్రెస్ట్ కావచ్చు. సపోజ్ మేము ఉన్నిందే అనుకోండి, సపోజ్ మీరు ఇన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి ఉన్నిందే అనుకోండి. సపోజ్ ఉంటే కూడా నీ అవసరానికే కదా నువ్వు ఉన్నావు. ఉంటే నీ అవసరానికి ఉన్నావు, నీ అవసరాలు తీర్చుకున్నావుగా. ఇప్పుడు ఇంకా నీకు అవసరాలు కావాలి అని అంటే ఎందుకు వస్తారు? ఎందుకు వస్తాయి? నీ అవసరాల కోసం నువ్వు ఉన్నావు, నీ అవసరాలు తీరిపోయాయి, నువ్వు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన 1 year తర్వాత నువ్వు కంప్లైంట్ పెడుతున్నావు. అసలు టోటల్గా ఇన్వాలిడ్. మేము అసలు ఎక్కడ కూడా వ్యాలిడ్ పాయింట్సే లేవు. నువ్వు కంప్లైంట్ పెట్టడం లేటే, నువ్వు ఇప్పుడు వచ్చి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఇది అని అంటున్నావు. మరి సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి నువ్వు ఇన్ని రోజులు కాంప్రమైజ్ అయి ఉన్నావా? అప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైంది? రియలైజ్ అవ్వడానికి అదే కరెక్టే. నేను ఇంకా చాలా ఉన్నాయి మేము. నేను అవి చెప్తే చాలా ఫ్యామిలీస్ కూడా, ఎందుకంటే నాలాగా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. నేను ఎందుకంటే నేను కొన్ని వేరే వాళ్ళ పర్సనల్స్ తీయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. వేరే వాళ్ళతో ఉన్నిందా లేదా అన్నవి అది తన మనస్సాక్షికి తెలుసు, ఆ అమ్మాయి మనస్సాక్షికి తెలుసు. టోటల్గా దీనిలో ఆ అమ్మాయి మనస్సాక్షికి తెలుసు తనకి హెరాస్మెంట్ జరిగిందా లేదా అని టోటల్గా. ఎందుకంటే నాకు ఒక అంతరాత్మ అనేది ఉంటుంది కదా, దాన్ని మోసం చేయలేను ఖచ్చితంగా. అంటే కానీ వేరే అంటే తనకి వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయంటారా?